టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు విజయనగరం జిల్లా, ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఇక ఈ నెల 5న విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించనున్నారు. ఇప్పటికే కొన్ని కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. వీరందరి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లేలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు భువనేశ్వరి. మొత్తంగా నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ రకంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. రేపు విజయనగరం, ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను ఆదుకుని వారిలో భరోసా నింపే ప్రయత్నంగా ఈ యాత్ర ఉండబోతోందంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొత్తంగా నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయింది. రేపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. మొత్తంగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, మొత్తంగా నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. నిజం గెలవాలి పేరుతో రేపటి నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల 5 నుంచి విశాఖలో కూడా పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది చనిపోయినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. ఆయా కుటుంబాలను పరామర్శించే కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి చేస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, టీడీపీ నేతలంతా కూడా, టీడీపీ అగ్రనేతలు ఏదైతే చంద్రబాబు కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నికల ప్రచారానికైతే బయలుదేరుతున్నారు. ముఖ్యంగా నారా భువనేశ్వర్ కూడా చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆమె నిజం గెలవాలి పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఆమె 2-3 సభలు కూడా నిర్వహించారు. ఆ సభల వేదికగా ఎవరైతే చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయారో కొంతమంది, దాదాపు టీడీపీ చెప్తున్న లెక్కల ప్రకారం 200 మంది ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని నారా ఏదైతే భువనేశ్వరి చేపట్టారు. ఇదే సందర్భంలో నిజం గెలవాలంటూ సభలు కూడా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేశారో పలు అంశాలు, నా భర్తకి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆమె ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. ఇదే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయబోతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ పై బయటకు వచ్చాక ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపేశారు. అయితే రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏదైతే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది 2024లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో 2వ దఫా కార్యక్రమాన్ని అయితే రేపటి నుంచి చేపట్టారు. రేపు, ఎల్లుండు, అదేవిధంగా చూసుకుంటే 3, 4, 5వ తారీఖులు ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ప్రతి వారం కూడా ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఆందోళనకు గురై కావచ్చు, ఆరోగ్య సమస్యలతో చనిపోయారు, చాలా మంది తట్టుకోలేక చనిపోయారు, వారందరూ 200 మంది కుటుంబాలను కూడా స్వయంగా నారా భువనేశ్వర్ వెళ్లి పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఈ 3 జిల్లాల్లో ఈ దఫా అయితే ఆమె తిరగబోతున్నారు. రేపైతే విజయనగరం జిల్లా వెళ్తారు, ఎల్లుండి శ్రీకాకుళం జిల్లా వెళ్తారు. ఆ తర్వాత ఏదైతే 6వ తారీఖున ఆమె ఏదైతే విశాఖ జిల్లా మొత్తం కూడా తిరగబోతున్నారు. ఈ విధంగా చంద్రబాబు అరెస్టు తర్వాత చనిపోయిన వారి కుటుంబాలను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఆర్థిక సాయం చేయాలి, వారి కుటుంబానికి మేమున్నామనే భరోసా ఇవ్వాలనే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబును ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు జరగడం లేదు, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కూడా ఆమె గతంలో జరిగిన సమావేశాల్లో కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇదే విధమైన రాజకీయ ప్రసంగం కూడా అక్కడక్కడ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చంద్రబాబు. ఎందుకంటే అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు కాబట్టి బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ మధ్య ఆయన బయటికి రావడంతో కొంత గ్యాప్ అయితే తీసుకున్నారు.
కానీ ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి నారా భువనేశ్వర్ కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో నిజం గెలవాలి పేరుతో ఎవరైతే చనిపోయారో వారందరినీ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆమె ఎన్నికల వరకు కూడా రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఆమె తిరగబోతున్నారు. ఈ దఫా అయితే ఉత్తరాంధ్ర జిల్లాలని ఆమె ఎంచుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.